ఈ 13,000 లక్షల కోట్లు అప్పులు చేసి అందులో నుంచి ఓవర్కమ్ చేయాలి. ఓవర్కమ్ చేసిన తర్వాత సంక్షేమము అభివృద్ధి రెండు చూపెట్టాలి. అభివృద్ధి చూపెట్టాలంటే బీజేపీ కూడా సెంట్రల్ అంత సపోర్ట్ ఇస్తేనే చేయగలుగుతామని ఆ పెద్ద ఆయన దృఢంగా నమ్మి ఆ విధంగా ముందుకెళ్ళాడు, సక్సెస్ అయ్యారు. ఆ సక్సెస్కి ప్రతిరూపమే 98. ఇంకొక నిమిషంలో 100 కొడతాం. వాళ్ళు 1 వాళ్ళు మనం 98. 83 ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి 93 వచ్చేసి కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ 83 ఉన్నాయమ్మా. 83 ఉన్నాయమ్మా. మరి టీడీపీ స్థానాలు ముందంజలో ఇంకా మాట్లాడుకోలేనా? కాదు ఇంకా మాట్లాడుతున్నారంటే మీరు మాట్లాడుకోండి. ఇప్పుడు నేను విజయ్ గారు ఒక్క ఛాన్స్ ఆయన మీరు మాట్లాడారు. మీరు 10 నిమిషాలు మాట్లాడారు. నన్ను మాట్లాడినేవ్వండి. మీరు రాజుల పరిపాలన పోయింది, ప్రజాపాలన వచ్చిందమ్మా. చాలు అందరికి తెలుసు కాబట్టే ప్రజలు ఓటేశారు. మాకు పేద ప్రజలను వాడుకున్నారు మీరు. భాషాబాయ్ మీరు కౌంటింగ్ ని కూడా దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు. ఆయన మాట్లాడాక నేను మాట్లాడారు. చిన్న మాట ఆయన మాట్లాడారు, మీరు మాట్లాడండి విజయ్. వద్దమ్మా, మీరే మాట్లాడదు ఎంతసేపు. ఇప్పుడు మీరు చెక్ చేయండి, కెమెరా కూడా చెక్ చేయండి. నేను అమర్ ఎక్కువ మాట్లాడమ్మా, మీరు ఎక్కువ మాట్లాడారు. మీరు చెప్పండి ఒకసారి విజయ్. అమ్మ వినండి అమ్మా. ఇంకా ప్రజలు నిర్ణయం తీసుకున్నారు, ప్రజాపాలన వచ్చింది, రాజుల పరిపాలన పోయింది. ఇంకా మా రాష్ట్రము సుభిక్షంగా ఉంటుందమ్మా. ఇంకా చాలమ్మా, ఇంకా చాలు. ఈ సంతోషం కోసం ఎన్ని రోజుల నుంచి మేము వెయిట్ చేస్తున్నామో ప్రజలు తీర్పిచ్చారు. ఇంకా మీరు ఎన్ని మాటలు చెప్పినా కానీ ప్రజలను వాడుకున్నారమ్మా. వీళ్ళు పథకాలతో వాడుకున్నారు. మేము ప్రజలకు చేశాము, ప్రజలు గుర్తించారు మమ్మల్ని. ఆ చిన్న పొరపాటులు ఎగతాళి మాటలు వద్దండి. ఇప్పుడు మీ సీట్లు చూడండి, మీరు నమ్మి పోరాడమయ్యా. మేము మీలాగా చీప్ గా ప్రవర్తించలే. మీరు అసెంబ్లీలో జీవితంలో ఆడుకోలే. మేము చేసిన పథకాలు మాట్లాడండి భాషాబాయ్. మేము చేసినటువంటి పథకాలని, మేము ఇచ్చినటువంటి మాటని 100% మేము 99% మేము ఏదైతే పథకాలు ఇచ్చినామో అవి 100% చేసాం. మేము ఇవాళ రోజున అవ్వతాతలు ఎంత ఆనందంగా ఉన్నారంటే అంత ఆనందంగా ఉండాలి. అన్నయ్య నన్ను మాట్లాడినివ్వండి, అన్నయ్య. నేను అంటుంది ఒకటే, మా జగనన్న చూశాడు, విన్నాడు పేద ప్రజల యొక్క బాధలు, ఆయన ఒక పథకం రచించాడు. ఆ విధంగా మేము ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చామో ఆ పథకాలను 99% మేము అమలు చేశాము. ఆగండి, మేము అనే మీరు ఆగండి, నేను మాట్లాడుతున్నా ఉండండి. నేను మాట్లాడినివ్వండి, మాట్లాడితే నేను మాట్లాడలేను. ఆగండి అన్నయ్య. ఇప్పుడు నేను అంటుంది 99% మేము పథకాలు ఇచ్చాము. మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో అదంతా చేశాం కాబట్టి ఇవాళ రోజున మాకు ప్రజలు పట్టం గడబోతున్నారు. మేము ప్రతి విలేజ్లో మీరు వెళ్ళి చూడండి, ప్రతి విలేజ్లో డెవలప్మెంట్ కనిపిస్తుంది. ప్రతి విలేజ్ లో డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఒక ఊర్లో రోడ్లు లేవండి, ఎక్కడ చూసినా మీరు ప్రజల వద్దకు పాలన అని చెప్పి ప్రోగ్రామ్స్ పెట్టారు. చెప్తే ప్రజలకి ఎక్కడ కూడా ఒక రైతు భూమి కొనుక్కుంటే సరిగా ఉన్నది లేదు. ఈ రోజున సంక్షేమం ప్రతి ఒక్క పేదవాడు దాంట్లో ఆ బుక్ లో కూడా మీ ఫోటో వేయించుకునే స్టేజ్కి వచ్చారు. మీరు మాట్లాడారు 10 నిమిషాలు అన్నయ్య. నన్ను మాట్లాడనివ్వండి. కసి పెట్టుకుని వేశారు. కాదు మీరు 10 నిమిషాలు మాట్లాడినప్పుడు నేను చేసిన పని నన్ను చెప్పనివ్వండి. 1 సెకండ్ విజయ్ భాషాబాయ్. సరే 1 సెకండ్ ఒక్క నిమిషం భాషాబాయ్. నా క్వశ్చన్ కూడా ఉంటుంది, మీరు మాట్లాడేది. నా క్వశ్చన్ కూడా ఉంటుంది, మీరు కూడా నా క్వశ్చన్ అడిగాక మీరే మాట్లాడండి. నా క్వశ్చన్ 102 అండి, 102 సార్. వన్ సైడ్ అండి. అసెంబ్లీలో మీరు ఒక్క సీట్ మీద టవల్ వేయండి, మీరు ఒక్క సీట్ల టవల్ వేయండి అసెంబ్లీలో, చూద్దాం. అది 1 డిజిట్ అండి. అది కూడా చూసుకోండి.
మీరు ఇంకా తాడేపల్లిగూడెం లోపల ప్యాలెస్ లోపల ఉన్నారు, బయటకు వచ్చి చూడండి. నా వీళ్ళకి 100 వస్తాయి, ఎంత బాగా చెప్తారు భాషాబాయ్ గారు. మీ ధైర్యానికి నేను ఒప్పుకున్నాను. ఆ భాషాబాయ్ మీ ధైర్యానికి నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు ఓటమిని అంగీకరించండి. వీళ్ళు కాదు, ఓటమిని అంగీకరించండి. మీరు ఓటమి అంగీకరించండి. మేము కోరుకునేది అదే, ఓటమిని అంగీకరించండి. 36 సంవత్సరాల పిల్లగాడు వచ్చి ప్రజల్లోకి వచ్చా చూసా, అదే ఒక ధైర్యం మాకు. మా జగనన్న తండ్రి లేని పిల్లోడు, ప్రజలకు సేవ లేని పిల్లోడు, ప్రజలకు వచ్చాడు. ప్రజల జీవితానికి బాగు చేయడానికి వచ్చినప్పుడే మా ధైర్యం ఏంటో మేము చూపించుకున్నాం. ఇప్పుడు ఏం చెప్పారు మీరు? అమ్మా మీరు వినండి బాగా. ఇప్పుడు మీరు TV5 గురించి మాట్లాడారు. అన్నయ్య మీరేం మాట్లాడతారండి? కాదు ఒక మాట అమ్మా తల్లిదండ్రి గురించి TV5 గురించి మేమేం మాట్లాడాలి? TV5 గురించి మీరు మాట్లాడతారు. మీ సాక్షి టీవీ గురించి మాట్లాడాలన్నా, TV9 గురించి మాట్లాడాలన్నా, NTV గురించి మాట్లాడాలన్నా, టీవీ ఛానల్ కొనుక్కొని మీరు టీవీ ఛానల్ మేనేజ్ చేసి చక్కటి ఇలాంటి మంచి రిపోర్టర్లను కూడా చెడగొడతారు మీరు. మంచి రిపోర్టర్లను చెడగొడతారు మీరు. టీవీల ద్వారా మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇచ్చి ఒక నిమిషం టీవీల ద్వారా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇప్పుడు వరకు టీడీపీ బోని 7 కాన్స్టిట్యున్సీల బోని కట్టిన ప్రదేశంలో ట్రైబల్ ఏరియాలలో, రాయలసీమల, కడపల, మీ కంచుకోట ఏదైతే ఉందో బోని కొట్టని ప్రదేశంలో కూడా లీడ్లో ఉంది. క్లియర్ లీడ్లో ఉంది. అంటే నేను అనేది ఏంటంటే షర్మిల గారు వాళ్ళ జగన్ ఇద్దరు సిస్టర్స్ మదర్స్ ఎలా అయితే ఇంట్లోంచి తోసేశారో, ఎలా అయితే వాళ్ళ ఇంట్లోంచి తల్లిదండ్రుల నుంచి మాట్లాడతారు. మీరు ఏం చేశారండి? మీరు పిల్లల జీవితాలు లేకుండా చేశారు, తల్లిదండ్రులకు జీవితాలు లేకుండా చేశారు. మీరు ప్రజల గురించి అమ్మా వీళ్ళు పథకాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని చూశారమ్మా. ప్రజలు కనుక్కున్నారు వీళ్ళ నాటకాలను. పథకాలను అడ్డం పెట్టుకొని వీళ్ళ దాస్తకాలు చూశారు ప్రజలు. విజయ్ గారు ఒక నిమిషం చెప్పండి. మీరు ప్రజలు మీ గురించి బాగా చూశారు. చాలు మీ నాటకాలు చాలు. భాషాబాయ్ గారు ప్రజలు చూపించారు. 102 అక్కడ చూడండి. మీరు మాట్లాడనివ్వండి. మీరే మాట్లాడతారు ఇక్కడ. మీరే మాట్లాడతారు. ఇప్పుడు మీరు మాట్లాడండి. మీరు ఎలా సమర్థిస్తారు? నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడేటట్టు చెప్తాను. ఫ్యామిలీ సిస్టర్స్, ఫ్యామిలీ వాళ్ళ మదరు అందరూ ఇంట్లోంచి వెలేసారు. ఇప్పుడు తెలుగు ప్రజలు ఏపీ ఏదైతే ఉందో అందరూ వెలేసేసారు. దానికి నిదర్శనమే ఈ రిజల్ట్స్. బ్లడ్ సంబంధం ఉన్న వాళ్ళు, కన్న వాళ్ళు అందరూ వెలేసేసారు. ఇప్పుడు తెలుగు ప్రజలు ఏదర్ ఇట్ మే బి కులాలు, జగన్ చెప్పే కులాలు, రెడ్డి అనుకో, అన్ని కులాల కమ్యూనిటీ చౌదరీలు అనుకో, వాళ్ళ ప్రాంతము రాయలసీమ, కడప అనుకో, అన్ని ప్రాంతాల వాళ్ళు వెలేసేసారు. ఫస్ట్ ఫ్యామిలీ వెలేసింది ఎలక్షన్స్ ముందు. ఇప్పుడు ప్రజలు, తెలుగు ప్రజలు, ఏపీ మొత్తం వెలేసేసారు. నేను సమాధానం మళ్ళీ ఎవరు మాట్లాడకూడదు. మాట్లాడరు మీరే చెప్పండి. విజయ్ గారు 1 మినిట్ విజయ్ గారు ఆ పాయింట్ కౌంటర్ ఇస్తారు చూద్దాం. మాట్లాడదు ఏం మాట్లాడతారు చూద్దాం. మాట్లాడండి. కామెంటరీ చేస్తే నేను మాట్లాడలేను. మాట్లాడండి. ఏంటంటే నాకు ఒక గౌరవం ఉంది. నేను మా పార్టీ గురించి నేను మాట్లాడుతున్నాను. మేము ప్రజలకు చేసినటువంటి విధానాలు నేను మిమ్మల్ని ఒక మాట అవమానంగా మాట్లాడామా? మీరు ఎలా ఎందుకు అలా ఫీల్ అవుతారు? మీరు పదే పదే మీకు ఏదో గౌరవం ఇవ్వనట్టు మేము మాట్లాడుతున్నారు. మీరు అలా తప్పండి. మీరు అలా మాట్లాడద్దు. అమర్ గారు చెప్పింది వ్యాలిడ్ పాయింట్. మీరు దానికి ఏం మాట్లాడుతున్నప్పుడు మీరు అడిగారు క్వశ్చన్స్, నేను చెప్పినంత వరకు మీరు ఆగండి. రన్నింగ్ కామెంటరీ చెప్తే సెంటెన్స్ అడ్డం పడితే ఇక్కడ లైవ్లో ఉన్నాము. లైవ్లో ఉన్నప్పుడు మీరు కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేశారు. మీరు ప్రజలకు ఏం చేయలేదన్నారు. మేము ప్రజలకు ఏం చేసాం చెప్తున్నప్పుడు మీరు వినాలి. నేను విన్న తర్వాత మళ్ళీ మీరు రండి. నేను మీకు ఎన్ని 100 క్వశ్చన్లు అయినా నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాను. చెప్పండి భాష గారు చెప్పండి. ఒక్క నిమిషం. మేము పేద ప్రజలకి ఏదైతే నవరత్నాలు కానీ ఇవైతే ఇస్తామని చెప్పామో 99% మేము ఇచ్చాము. ప్రజల హృదయాలను గెలుచుకున్నాము. మేము మళ్ళీ ప్రభుత్వం మా చేతికి వస్తుందని మేము ఆశిస్తున్నాము. సో సార్ అన్నట్టు కుటుంబం వెళ్ళేసింది, లేకపోతే ప్రజలు వెళ్ళిపోతున్నారంటే ఒక చిన్న క్లారిఫికేషన్.
మేమేమి లేదు, మేమేమి మాట్లాడుతుంటే మేమేమి అదో మేమేమి అలా మాట్లాడలేదమ్మా. లేదు, నేను అదే మాట్లాడారు ఇప్పుడు. నేను తనే తనే మాట్లాడలేదు. తనే తనే తల్లిదండ్రుల గురించి మాట్లాడారు, తనే అందరి గురించి మాట్లాడి ఈ రోజు తనేమంటున్నాడు మేము మాట్లాడమంటారు. చాలా తప్పది. నేను మాకేం పని ఉందయ్యా? నేను మీ తల్లిదండ్రుల గురించి మాకేం పని? విజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి, మీరు మాట్లాడండి. 10 నిమిషాలు మాట్లాడారు, మీరు 15 రాజకీయాల్లో కులాలు సరే, ఎందుకండి? భాషా గారు మీరు కులాల మాట్లాడండి, గురించి ఆయన మీరు ఎందుకు ఆగుతారు. మాట్లాడతారు? విజయ్ ఒక గారు. రాజకీయ నాయకుడు కులం అవసరం లేదమ్మా రాజకీయం చేయాలంటే. విజయ్ గారు ఒక్క నిమిషం. కులాల చిచ్చు పెట్టింది మీరు, కులాల చిచ్చు పెట్టింది మీరు, కులాల చిచ్చు తప్పు, కులాల చిచ్చు పెట్టింది మీరు, కులంతో రాజకీయాలు చేసింది మీరు, కులంతో రాజకీయం చేసింది మీరు. కాదు తప్పండి, ఇంకా వీళ్ళు కులంతో రాజకీయం చేసింది మీరు, అందుకోసం ప్రజలు చూపించారు. విజయ్ గారు ఆయన కులంతో రాజకీయం మాట్లాడండి, చేశారు counter మీరు, మేము చెప్పండి. చేయలేదు. మా నాయకుడు అలాంటి వాడు కాదు. విజయ్ గారు. మా నాయకుడు ప్రజలందరి విజయ్ కోసం గారు, పోరాటం ఒక్క చేసిన నిమిషం. వ్యక్తి. ఆయన చెప్పాక మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి భాష గారు. ఇంకా నేను మాట్లాడుతున్నా, అన్నయ్య మీరు మాట్లాడుతాను, మాట్లాడండి, మీరు మాట్లాడండి. అన్నయ్య అంటే మా గౌరవం ఉంది, మీరు మాట్లాడండి. ప్రేమ ఉంది. మీరు అవన్నీ ఉండవు. నేను గౌరవం మా ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులని నేను చెప్తున్నాను. చెప్పండి. చెప్తున్నప్పుడు విన్న తర్వాత మేము ఏమైనా అబద్ధం చెప్పినట్టయితే మీరు నాకు కౌంటర్ ఇవ్వండి. ఓకే, మీరు మాట్లాడుతున్నప్పుడు చెప్పేటివన్నీ అబద్ధాలండి. ఇంకా మేము కౌంటర్ ఇవ్వగలుగుతాం. అరే ఆగండి అన్నయ్య, నేను చెప్తాను. ఒక్క నిమిషం. అబద్ధాలే. అరే, విజయ్ గారు ఇందాక ఒక్క నుంచి నిమిషం. నేను అడుగుతుంటే ఆయన మాట్లాడాక లేదు. ఒక్క నిమిషం తను మాట్లాడండి. ఒక గౌరవంగా చిన్న మాట. మాట్లాడండి. ఇప్పుడు ఒక పులి ఉంది, జగన్ అనేది ఇప్పుడు ఒకటే మీరే పులి. మాట్లాడుతున్నట్టు 175 సింహాలు ఉన్నాయి. ఇప్పుడు 175 సింహాలు పులి, ఒక పులి మిగిలింది, కాసుకోండి. నేను మేమేం చేసాం భాష ప్రజలకి గారు మీరు మాట్లాడండి. చెప్తాం. మేము ఇంకోటి ఏంటంటే, నేను ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడను. కారణం ఏంటంటే మీరు వాళ్ళ మాట్లాడుతున్నారు మనసులో మీరు మాట్లాడుతూనే ఉన్నారు. ఒక్క నిమిషం విజయ్ గారు, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నారని చెప్పి నేను మాట్లాడను. ఎందుకంటే గౌరవించాలి ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు. మీ గౌరవం చూసామండి మేము. అదొద్దు భాష గారు, మీరు మీ నేను గౌరవం చెప్పండి. మాకు మీరు ఎందుకండి? ఆన్సర్ చెప్పండి. మీరు ఆన్సర్ చెప్పండి. ఉంటుంది. ప్రజలకు సమాధానం చెప్పండి. మీరు ప్రజలకు సమాధానం చెప్తున్నా. చెప్పండి. మీ పథకాలు ఇచ్చారన్నారు, ప్రజలు ఏం చేస్తున్నారు? మన ప్రజలు మీ పథకాలకు ఓట్లేశారా? ప్రజలు ఏం మాట్లాడుతున్నారు మీరు? లేదు. నేను చాలండి మీ నాటకాలు. మీరు మాట్లాడినా రాయలసీమలో కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు. మాట్లాడండి, మేము మాట్లాడండి. రాయలసీమలో మాకు ఎన్ని సీట్లు వస్తాయి? మీరు ఈ మాట్లాడినా ఒక్క గంట తనని సంతోషంగా ఉంచుదాం ప్లీజ్. ఓకే సార్, మీరు చెప్పినట్టు అమర్ గారు మీరు చెప్పిన ప్రకారం నేను కానీ పక్క మనిషి మాట్లాడుతుంటే ప్లీజ్ నేను అండి, ప్లీజ్. గౌరవిస్తాను. ఒక్క 10 నిమిషాలు. నేను ఎందుకంటే ఈ ఒక్క గంట వాళ్ళని సంతోషంగా ఉండని. నేను మాట్లాడుతున్నప్పుడు ఆయనలో ఇప్పుడు కూడా ఆ బాధ వెళ్ళపుచ్చుకుంటున్నాడు. అనే మీరే మాట్లాడండి. లేదు, లేదు. లేదు భాష గారు, అట్లా మీరు మీరు మాట్లాడండి. భాష గారు, తీసి మీరు మాట్లాడండి. మేము మిమ్మల్ని ఒక విజయ్ గారు, ఒక్క విజయ్ పదం గారు, ఒక్క నిమిషం అవమానంగా సైలెంట్ గా మాట్లాడు. ఉండి, మీరు ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండి. మీరు మాట్లాడండి భాష గారు. లేదు మీరు మాట్లాడండి భాష గారు. ఒక ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు గౌరవంగా వదిలేస్తే నేను మాట్లాడతాను. మేము silent మేము గా పేద ప్రజలకి మాట్లాడండి. ఏం చేసామో చెప్తున్నా. చెప్పండి, చెప్తున్నప్పుడు అరే ఆగండి అన్నయ్య. మీరు మాట్లాడండి. మీరు మేము ఒక మనిషి నేను ఒక మనిషి మాట్లాడితే గౌరవిస్తాను అన్నయ్య. ఎందుకంటే నాకు ఆ గౌరవం ఉంది. మీరు మాట్లాడుతున్నప్పుడు నా మీద గౌరవం ఉన్నట్లేదు. మీరు మాట్లాడకుండా నేను మీరు అడిగిన క్వశ్చన్కి నేను సమాధానం చెప్తాను. మాకేంటంటే మేము ఏదైతే ఒక 30 సంవత్సరాలు మేము ఏదైతే ఆంధ్రప్రదేశ్ని అమ్మా 30 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తీసుకుపోవాలని 5 సంవత్సరాలకి ప్రజలు అరే వద్దన్న ప్లీజ్ లేదన్న విజయ్ గారు, please. ఒక పక్క నుంచి నేను ప్లీజ్ మీరు ఒకటి అర్థం మీరు చేసుకోండి. కావాలంటే ప్లీజ్ నేను అర్థం చేసుకోండి ప్లీజ్ అన్న. మీరు ఈ ఒక్క గంట తనని రన్నింగ్ సంతోషంగా కామెంటరీ ఉంచుదాం. చేయొద్దు. ఈ ఒక్క గంట తనని సంతోషంగా రన్నింగ్ ఉంచుదాం. కామెంటరీ Please. చేయొద్దు. ప్లీజ్ అండి మీరు కానీ. ఐఎమ్ ట్రైంగ్ టు నేను ట్రై చేస్తున్నాను మాట్లాడటానికి. మీరు రన్నింగ్ కామెంటరీ చేస్తే మిమ్మల్ని నేను మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడితే మీకు నేను గౌరవం ఇవ్వనట్లు. మీరు నేను మాట్లాడుతున్నప్పుడు మీరుగా మాట్లాడితే మీరు నాకు గౌరవం ఇవ్వనట్టు. ఆగండి నేను చెప్తాను. ఆయన అన్ని మాట్లాడతాను లేదు, గవర్నమెంట్ మళ్ళీ నేను వెళ్ళిపోతానని చెప్పి అంటాడు. తప్పు కదా. లేదు అవన్నీ